హలో అండి, నేను ఝాన్సీని. మన ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే పీజియన్ నెట్ గురించి. మీకు ఇది కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ ఈ నెట్ వలన మనకి పావురాలు లోపలికి రాకుండా వాష్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇదివరకు రోజుల్లో అయితే మనకి పావురాలు గాలి అది మంచిది అని అనేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు పావురాలు వాటి గాలి సోకినా మనకు చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో దాని మూలాన ఈ నెట్ అయితే కంపల్సరీ పెట్టించుకోవాలండి వాష్ ఏరియాల్లో. అవన్నీ లోపలికి వచ్చేసి రెట్టలు వేసేసి ఖరాబ్ చేసేసి మనం పద్దాక వాటిని తరచూ తరుముతూ ఉంటేనే పోతున్నాయి, లేకపోతే గూళ్ళు కూడా పెట్టి పిల్లల్ని పెట్టేస్తున్నాయండి. సో దాని మూలాన చాలా డేంజర్ అని ఈ మధ్య విన్నాను. ఏదో ఇద్దరు అయితే ఆ కారణంగానే చనిపోయారని కూడా ఆ మధ్య వీడియోలు వచ్చినాయండి. మేము ఈ మధ్య ఒక 2 months హైదరాబాద్లో ఉండి మళ్ళీ విజయవాడ వచ్చామండి. వచ్చేటప్పటికి ఈ వాష్ ఏరియా అంతా చాలా చిరాగ్గా అయిపోయి నీసు వాసన, భయం వేసింది అసలు. సరే పనామని పెట్టించుకుని అంతా కడిగించేసుకున్నాను అనుకోండి. కడిగించుకున్నాక ఇంకా లాభం లేదు, నెట్ పెట్టించేసుకోవాలి అని అనుకుని సెర్చ్ చేస్తే చక్కగా మేము ఇప్పుడు ఇక్కడ విజయవాడ ఆయుష్ హాస్పిటల్ వెనుక ఉంటామండి. దగ్గరలో ఎవరున్నారా అని ట్రై చేస్తే ఒక పీజియన్ నెట్ వాళ్ళ నంబరు తెలిసింది. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అసలు కాల్ చేసిన రోజే వచ్చి మనకి ఆ వెరైటీస్ అన్నీ చూపించారండి. ఆ నెట్లో కూడా 4-5 రకాల నెట్స్ ఉన్నాయి. 50 స్క్వేర్ ఫీట్ 15 రూపాయల నుండి 25 రూపాయల వరకు ఉన్నాయని చెప్పారు. అవన్నీ తీసుకొచ్చి చూపిస్తామని ముందే కాల్ చేసినప్పుడే చెప్పారు. తీసుకురమ్మన్నామన్నమాట. వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఫైన్ క్వాలిటీ ఇదన్నమాట. ఫైన్ క్వాలిటీ. మా ఈ వాష్ ఏరియాలో మా ఈ ఏరియా 9x6 వచ్చిందంటండి. దానివలన వాళ్ళు 1300 ఛార్జ్ చేస్తామన్నారు. ఎలాగో మనం చెప్పినప్పుడు కొంచెం బేరమాడతాం కదండి. ఒక 100 తగ్గించమంటే 1200కి ఒప్పుకొని వాళ్ళు మెటీరియల్ అది తెచ్చుకున్నారనమాట. కాల్ చేసిన రోజే వాళ్ళు ఆ రోజే మన దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం, మెటీరియల్ తీసుకురావడం, ఫిక్స్ చేయడం కూడా అయిపోయిందండి. వాళ్ళిద్దరు ఏదో అప్పుడే చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు అనుకుంటా, చురుగ్గా ఉన్నారు, చక్కగా చేసేసారు. నెట్ కూడా ఎక్కడ లూజ్ రాకుండా టైట్గా చక్కగా ఫిట్ చేశారండి. బయట వైపు అంతా రింగ్స్ పెట్టి, లోపల బయట వైపు అంతా రింగ్స్ పెట్టి టైట్గా లాగి తగిలించారనమాట. అదే ఇది లోపలికి పెడితే మనకు మళ్ళీ గ్రిల్ అవతలకు ఉండిపోతుంది, బయట వైపుకి ఉండిపోతుంది. కాబట్టి మనకి గ్రిల్ మళ్ళీ ఏదైనా దేనికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోవచ్చు గ్రిల్ లోపలికి ఉంటేనే. అందుకని బయట వైపుకే పెట్టమంటే పెట్టారనమాట. వాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించింది. లేకపోతే వంటగదిలో ఉన్నంతసేపు ఈ పావురాలని హుష్ అని తరమడమే సరిపోతుందన్నమాట. అయితే వాళ్ళు కాల్ చేసిన రోజే వచ్చి అది బిగించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే మా వాష్ ఏరియా చాలా నీట్గా హాయిగా ఉందండి. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఇదివరకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ పావురాల గోల కూడా బాగా ఎక్కువగానే ఉండేది. అయితే విజయవాడలో అంత ఉండేది కాదండి. ఈ మధ్య బాగా ఒక 15 ఏళ్ల పైనుంచి ఫ్లాట్స్ ఎక్కువైపోవడంతో పావురాలు చాలా ఎక్కువగా అయిపోయినాయి. కాకులు ఎక్కడ కనబడేట్లా, పావురాలే అన్ని చోట్ల. ఈ పావురాలు బాధ వదలాలంటే వాష్ ఏరియాకి తప్పకుండా పీజియన్ నెట్లు వేయించుకోవాల్సి వస్తుందండి. అయితే
నేను ఇప్పుడు ఎందుకు చేశానంటే వాళ్ళ నంబర్ పాపం ఆ పిల్లలు ఈ నెట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పండి అమ్మా, మేము వాళ్ళు పాపం అప్పుడే చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళ ఉన్నారు చిన్నవాళ్ళు, ఎవరైనా అడిగితే మా నంబర్ కూడా చెప్పండి అమ్మా చేస్తాము అని అన్నారు. పని నీట్గా ఉంది కాబట్టి సరే దీంట్లో యూట్యూబ్లో చెప్దామని నేను వీడియో చేస్తున్నాను అనమాట. నంబర్ అండి 9908627724 అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసుకోవచ్చు. 9908627724 ఈ నెంబర్కి కాల్ చేయగానే, అంటే ఇది విజయవాడ వాస్తవ్యులకైతే తేలిగ్గా ఉంటుంది అన్నమాట. ఈ నెంబర్కి కాల్ చేయగానే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, పని కూడా ఆ రోజు చేసేస్తున్నారండి. అందుకని ఈ అందరికీ చెప్దామని చేస్తున్నాను అన్నమాట ఈ వీడియో. ఇప్పుడు మా వాష్ ఏరియా చూసారా నీట్గా, లేకపోతే ఈ గట్టంతా కూడా ఖరాబుగా ఇవన్నీ ఈ గ్రిల్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉండేదండి. గ్రిల్ అంతా రెట్టలు వేసి అలా, ఇప్పుడంతా బాగుంది, ఇదంతా బాగుంది. సరేనండి, ఇది చెప్దామని చేశాను. థ్యాంక్ యూ.